ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. ముందుగా తెలుగునాట ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల సంవత్సర శుభాశిస్సులు చెప్తాను, శుభాకాంక్షలు తెలియకుండా. ఎందుకంటే మన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తెలుగు మనకు ఏదైతే నెల ఉన్నదో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉగాది పురస్కరించుకొని చేయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నది. సరే, ఈరోజు కొత్త సంవత్సరం అనేది గోడ మీద చింపేటటువంటి క్యాలెండర్తో తప్పించి కానీ మనం ఎప్పుడు కూడా జరుపుకోవడం అనేది మన 60 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా లేదు, భావితరాలకు కూడా. సరే, అంతకుముందు శాస్త్రవిధిగా నడుస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అది మనసులో పెట్టుకొని మాత్రం ఎవరు కూడా ఈ పండుగ చేసుకోకండి. ఇది పండగనే కాదు, ఫస్ట్ మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి, ప్రతి దానికి ఒక్కొక్కటి చెప్పారు. ఉగాది రోజు మనకు షడ్రుచులతోనే చెప్పాడు, మకర సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతికి చెప్పినారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు వస్తున్నటువంటి అందరూ కూడా సెలవు ప్రకటించారు. కాబట్టి అందరిలో ఒక్కొక్కది మార్పు అనేది వచ్చింది. మన హైందవంలో కానివ్వండి, ఏదైతే ప్రజానీకంలో సెలవు దినం వస్తే దగ్గరున్నటువంటి దేవాలయాలు వెళ్ళాలి, పర్యటించాలి, పర్యాటకులలో కూడా ఒక దేవాలయం చూడాలనేది ఒకటి పెట్టుకున్నారు. కాబట్టి మాత్రమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 1000 స్తంభాల దేవాలయానికి బారులు తిరిగి ఏదైతే జనాలు వస్తున్నారు. సరే, వాళ్ళు కూడా మనోవాంఛాలు తొలగిపోవాలి. దేవుడు ఈ రోజు ఆ రోజు అనే లేదు, 365 రోజులు మనం చూస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతరం మీద ప్రభావితం చూపకుండా ఉండాలని స్వామివారికి 108 కిలోల పెరుగుతోనే అభిషేకం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, యువతరం నుంచే చెడు అలవాట్ల బానిసం కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము చాలామంది కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. అటువంటి తరం కూడా కాకుండా ఉండాలి, మానసిక స్థితిగతులు మంచిగా ఉండాలని చెప్పి స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏమిటంటే ఈ రోజు ఎలా అయితే వచ్చారో అదేవిధంగా ఉగాది రోజు అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క రుద్రేశ్వర స్వామి పరిపూర్ణంగా అనుగ్రహం ఉండాలని సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా శుభాశిస్సులు.